ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి, అందరూ బాగున్నారా? మరొక రెండవ దినం సభలు కూడా దేవుని మహిమకరంగా జరిగిందండి. నిజంగానే ప్రార్థనకి అద్భుతమైన ఫలితాలు నిండుదన ఇచ్చాడండి. అనేక మంది రోగం నుంచి విడుదల పొందారు. అనేక మంది భయంకరమైన మానసిక బాధ నుంచి విడుదల పొందారు. ముఖ్యంగా వాక్యం చేత చాలామంది దైవ సేవకులు శరత్ గారు వాక్యం చెప్తే అనేక మంది ఆదరించబడ్డారండి. నిజంగానే అనేక ప్రజల ద్వారా యేసయ్య నామం గణపరచబడింది. యేసయ్యకే మహిమ కలిగాక. మూడవ దినం ఈరోజు కూడా దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థించండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. ప్రసంగి 5వ అధ్యాయము 1వ వచనం. నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. జాగ్రత్త. ఎప్పుడు మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగున్నా పర్వాలేదండి. ఒకవేళ మీరు ఆఫీసులో ఒకవేళ మిస్యూస్ ఏదైనా కొంచెం అజాగ్రత్తగా ఉన్నా పర్వాలేదు. కానీ ప్రియులారా, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది సెల్ ఫోన్లు ఆన్ చేసుకుంటారండి. వాక్యం చెప్తుంటారు, వీళ్ళు చూసుకుంటూ ఉంటారు, మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇది నీకు మంచిది కాదండి. మీకు ఆశీర్వాదం దూరం అవుతుంది. కొంతమంది మందిరానికి వెళ్తూ ఉంటారు, పదే పదే తిరుగుతూ ఉంటారు. వాక్యం టైంలో తిరుగుతూ ఉంటారు. అది మీకు ఆశీర్వాదం కాదండి. దయచేసి మీ పిల్లలు కూడా మందిరానికి వెళ్ళినప్పుడు క్రమంగా కూర్చులాగానే నేర్చిపెట్టాను. ప్రతి సంఘాలు, ఏ సంఘాలకు మీరు వెళ్తున్నా కూడా అది దేవుని మందిరం అనే భయం కలిగి ఉండాలి. ఆయన మందిరంలో వెళ్ళినప్పుడు చాలా పరిశుద్ధంగా దైవికంగా వెళ్ళండి. దేవుని కృప మీలాగా ప్రార్థించుదాం. తండ్రి, ఈ 3వ దినాన్ని కూటమిని కూడా మీరు ఆశీర్వదించినాను. ముఖ్యంగా ఇక వాగ్దానమైన బిడలతో మీరు అద్భుతాలు జరిగించండి. ఎవరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో, ఇప్పుడు అప్పులు ఉబులు కురిగిపోయినారో, యేసు నామములో వారికి సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది ప్రభా అపాయముతో ఉన్నారనైనా వారందరికీ సహాయం చేయను ప్రభా. ఇదిగోనైనా ఉదయకాలన ప్రభా హాస్పిటల్ ప్రతి రోగిని స్వస్థపరచండి. హార్ట్ పేషెంట్లో ఉన్న వారిని, ఎదుగో తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్న వారిని, అయినా థైరాయిడ్ నా ప్రభా, ఇంకా ఆయా ఊపిరితిత్తుల సమస్యలు ఎంతోమంది బాధపడుతున్న వాళ్ళందరినీ స్వస్థపరచండి. మరొకసారి ఈ దినం మమ్మల్ని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.